హలో గైస్, ఈ వీడియోలో మనం ఫిలిం మేకింగ్ అనేది చూద్దాం. సో యాక్చువల్గా ఫిలిం తీయాలంటే ఏమేం కంటెంట్ ఉండాలా, ఏమేం స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి సత్యజిత్ రే ఇందులో రాస్తాడనమాట. ఓకేనా, ఇది 6th సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంది. అండ్ రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ వల్ల ఏ యూనివర్సిటీలో అయినా సరే ఫిలిం మేకింగ్ అని ఉంటే అండ్ దిస్ ఈజ్ రిటర్న్ బై సత్యజిత్ రే అంటే సో ఆబ్వియస్గా మీరు ఈ సమ్మరీని ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఈయన ఒక మంచి ఇండియన్ ఫిలిం మేకర్ అనమాట. సో 20th సెంచరీలో మొత్తం ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. ఫేమస్ గ్రేటెస్ట్ ఫిలిం మేకర్స్లో ఈయన కూడా ఒకటి అనమాట. ఓకేనా, సో ఇతను ఏంటంటే మోస్ట్లీ ఇతని బెంగాలీ సినిమా ఒకటి ఉందన్నమాట, చాలా పాపులర్ సినిమా, దట్ ఈస్ పంచాలి. ఓకేనా, పతర్ పంచాలి. సో దిస్ ఈస్ ద ఫేమస్ ఫిలిం ఆఫ్ సత్యజిత్ రే. ఓకే, దిస్ ఈస్ డన్ ఇన్ 1955. ఓకే, and this is short and brief introduction about Satyajit Ray. So guys, let us see what is the summary. Satyajit Ray is a legendary Indian filmmaker అనమాట. ఓకేనా, అండ్ ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో జీవితం అది ప్రజెంట్ అంటే లైక్ రియాలిటీని చూపిస్తాడు అతని సినిమాలు అనేవి. అండ్ రే ఫిలిం లెసన్స్ ఆర్ టచెస్ ఆన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రాఫ్ట్స్. ఓకే, సో అతని ఫిలిం మేకింగ్ లెసన్స్ ఎట్లా ఉంటాయంటే టెక్నికల్ నుంచి ఆర్టిస్టిక్ వరకు, టెక్నికల్గా ఎలా ఉండాలి సినిమా తీసేటప్పుడు, ఆర్టిస్ట్ అనేది ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి. సో ఓకే, ఇదంతా ఎంఫోసిస్ ఆన్ సింప్లిసిటీ, రియలిజం అండ్ హ్యూమనిజం, ఇవన్నీ బేస్ చేసుకొని అతని లెసన్స్ అనేవి ఉంటాయి అనమాట. సినిమా తీసేటప్పుడు ఇవన్నీ మనం ఫాలో అవ్వాలని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ రే ఎంఫోసిస్ ఆన్ ద స్టోరీ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఎనీ ఫిలిం. మ్యాటర్ ఏంటంటే మోస్ట్లీ ఎఫెక్ట్స్ అట్లా కాకుండా స్టోరీ మేక్ సెన్స్ అనమాట. సో ఈవెన్ సింపుల్గా సినిమా ఎట్లా తీసినా కానీ స్టోరీ అనేది మ్యాటర్ చేస్తుంది. అండ్ ఒక బడ్జెటరీ సినిమా అయినా కాకపోయినా, కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ స్టోరీ బాగుంటే ఇట్ కెన్ గో హిట్ అనమాట. ఓకేనా, ఏ ఫిలిం should be primarily about telling a good engaging story rather than relying on flashy techniques and effects. Okay, now this is what he is saying. సో ఫ్లషీ టెక్నిక్స్ అండ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి, దానికన్నా మంచిగా స్టోరీ ఉండాలని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ద స్క్రీన్ ప్లే మస్ట్ బి వెల్ స్ట్రక్చర్డ్. ఓకే, సో ఏ సీన్ తర్వాత ఏది ఉండాలి అనే సీన్స్ మ్యాటర్ చేస్తాయి అనమాట. స్క్రీన్ ప్లే అనేది మ్యాటర్ చేస్తుంది. సో సినిమాని స్లోగా క్లైమాక్స్ వరకు అన్ని క్యాప్చర్స్ కరెక్ట్గా అరేంజ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నాను అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ అండ్ హ్యూమనిజం. క్యారెక్టర్ అనేది హ్యూమనిజం అనేది మ్యాటర్ చేస్తుంది. ఓకేనా, ఎవరికి ఏ క్యారెక్టర్ ఉండాలి, సో బేస్డ్ ఆన్ పర్సనాలిటీ, అలా యాక్టింగ్ అదంతా మ్యాటర్ చేస్తుందని అతని పాయింట్ ఆఫ్ వ్యూ. రే వాజ్ నోన్ ఫర్ క్రియేటింగ్ డీప్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్. హీ బిలీవ్డ్ ద క్యారెక్టర్ షుడ్ బి రిలేటబుల్ అండ్ మల్టీ డైమెన్షనల్. ఓకే, సో రిలేటెడ్ క్యారెక్టర్స్ అంటే సినిమా తీసేటప్పుడు దానికి క్యారెక్టర్స్ కూడా రిలేటెడ్గా ఉండాలి, ఆ క్యారెక్టర్కి సంబంధించిన పర్సనాలిటీస్ కూడా రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి. The filmmaker job is to explore human conditions and experiences and allowing the audience to connect with the characters on the personal level. ఓకేనా, సో ఆడియన్స్ని ఆ క్యారెక్టర్స్తో అట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఓకేనా, సో దట్స్ వాట్. ఎప్పుడైనా ఫిలిం మేకర్ అనేవాడు ఎక్స్ప్లోర్ అవ్వాలన్నమాట, బయట సరౌండింగ్స్లో తిరుగుతా, అంటే లైక్ జనాలను చూస్తూ ఉండాలి. సో వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ని అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉండాలి. హ్యూమన్ ఎమోషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ క్యాప్చర్ చేసి అతన్ని చూసి దాని తగ్గట్టుగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేటట్టు క్యారెక్టర్స్ అనేవి డిజైన్ చేయాలని చెప్పేసి సో ఫిలిం మేకర్ సత్యజిత్ రే చెప్తున్నాను అనమాట. సింప్లిసిటీ ఇన్ ఫిలిం మేకింగ్. సో రే అడ్వకేటెడ్ ఫర్ సింప్లిసిటీ. హీ బిలీవ్ దట్ వన్ షుడ్ అవాయిడ్ అన్నెసెసరీ కాంప్లికేషన్స్, ఫోకసింగ్ ఆన్ క్లారిటీ అండ్ సబ్ టైటిల్ రాదర్ దెన్ ఎక్స్ట్రా వ్యాగన్స్. అంటే సింప్లిఫైడ్గా ఉండాలి మూవీ అనేది. ఈ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే మూవీ సింప్లిఫైడ్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం. మనం హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ మినిమలిస్ట్ స్టైల్, యూజింగ్ సింపుల్ షార్ట్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, షార్ట్గా చెప్పాలి, షార్ట్ అండ్ బ్రీఫ్గా చెప్పాలి, ల్యాగ్ చేయొద్దు. ఓకేనా, మినిమలిస్ట్ స్టైల్లో ఉండాలి స్టోరీ అనేది. ల్యాగ్ చేస్తే కొంచెం బోరింగ్గా ఉంటుంది, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, సినిమా కంటెంట్ మీద అసలు సినిమాకి వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి అట్లా ఉండొద్దు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. రియలిజం అండ్ న్యాచురలిజం. ఓకేనా, సో రియాలిటీ కనబడాలి సినిమా తీసేటప్పుడు. సినిమాలో ఒక సీన్ కోసం
అంటే రియాలిటీ కనబడడం కోసం ఎన్నిసార్లు తీసినా తప్పులేదు. సో రే ఫిలిమ్స్ ఆఫెన్ డిపిక్టెడ్ రియలిస్టిక్ అండ్ న్యాచురలిస్టిక్ పోర్ట్రేయల్. ఓకేనా, రియలిస్టిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఎస్పెషల్లీ ద లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. మోస్ట్లీ ఈ ఆర్డినరీ పీపుల్ లైఫ్ని బేస్ చేసుకొని తీసే సినిమాల్లో రియాలిటీ చూపించాలి. మూవీ చూసే వాళ్ళు ఎక్కువ ఆర్డినరీ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. కలెక్షన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని మ్యాచ్ చేయాలన్నమాట మూవీలో. హీ ఎంగేజ్డ్ ఫిలిం మేకింగ్ టు అవాయిడ్ ఆర్టిఫిషియల్లీ అండ్ ఓవర్ డ్రామటైజేషన్. ఆర్టిఫిషియల్ అనేది ఎక్కువ ఉండొద్దు. ఓకేనా, ఆర్టిఫిషియాలిటీ ఇన్ ద సెన్స్ ఏదో ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి యానిమేషన్ అలాంటి, అంటే అర్థమయ్యే విధంగా ఉండాలి. అది ఏదో ఇంగ్లీష్ మూవీ ఉన్నట్టు. ఓకే, ఇంగ్లీష్ మూవీస్ ఆల్సో ఓకే, బట్ ఓవర్గా ఉండొద్దని. ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ మోర్ గ్రౌండెడ్ అండ్ ట్రూత్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లైఫ్. సో గ్రౌండెడ్గా ఉండాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి. అండ్ యా, he also emphasized on the importance of location and environment, the using real places as setting rather than studios, which added authenticity to the films. Okay, సో ఈ స్టూడియోస్లో మూవీ తీసే కన్నా లొకేషన్స్కి వెళ్ళి ఆ లొకేషన్స్లో రియాలిటీ చూపించాలన్నమాట. అక్కడ ఈ మూవీ తీస్తే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు అని చెప్తున్నా. యూజ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, సో మ్యూజిక్ కూడా మ్యాటర్ చేస్తుంది and integral part of storytelling. He worked with the renowned composers like Ravi Shankar. Ravi Shankar అనే పర్సన్ చాలా మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్ అనమాట. ఓకేనా, లైక్ క్లారిటీ లేదు బట్ ఈ ప్లేస్ లైక్ సితార్, లైక్ సంథింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు ఆయన. అండ్ ఈ సన్ సందీప్ రే. ఓకే, హీ వాజ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ melodramatic stories, preferring music that was completed the narrative and enhanced the emotional tone of the film without overwhelming it. Okay, so music అనేది it makes sense. Film making as a process. Ray described film making as a collaborative process that involves a director, actors and a crew, many other. Okay, so film making is not just with one person. It includes director, actors and a crew, means a team. Collaborative process అనమాట. He believed in through thorough pre-production planning. సో ఫిలిం తీయాలంటే చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, ఇంక్లూడింగ్ డీటెయిల్ స్టోరీ బోర్డరింగ్ అండ్ రిహార్సల్స్ చేస్తూ ఉండాలి. రీట్రయల్స్ అంటే ఒక సీన్ కోసం ఒక 4-5 ట్రయల్స్ చేసిన తర్వాత ది బెస్ట్ వన్ యూ షుడ్ పిక్ అనమాట. బట్ ఆల్సో ఎంఫసైజ్డ్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టింగ్ డ్యూరింగ్ ద షూటింగ్. ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉండాలి తీసేటప్పుడు కూడా, చాలా అందరికి కన్వీనియంట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఎ మినిట్. ఓకే, యా, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్. సో డైరెక్షన్ కూడా బాగుండాలి, ఎడిటింగ్ అనేది బాగుండాలి. యాజ్ అ డైరెక్టర్ రే అప్రోచెస్ మోస్ట్లీ ఈ మీకు అర్థమైపోయింది అనుకుంటే వాట్ ఈస్ వాట్ అనేది. సినిమా తీయాలంటే ఏమేమి కీ పాయింట్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పేసి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్ లెసన్ అనమాట. ఓకేనా, సో మీ ఓన్ వేలో కూడా రాసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇన్ దిస్. ఓకే, సో మేజర్గా మనం చూద్దాం వితౌట్ లెంత్ ఎక్కువ అయిపోకుండా. డైరెక్షన్ అండ్ ఎడిటింగ్. కామ్ అండ్ డైరెక్షన్ అనేది రే అప్రోచ్ వాజ్ కామ్ అండ్ methodical, often allowing the actors to deliver natural performance. సో ఈయన మూవీస్ ఎట్లా ఉంటుండే అంటే జస్ట్ కామ్ పీస్ఫుల్గా అట్లా ఫ్లో వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇట్లా మొత్తం ఫైటింగ్స్ ఇట్లా హర్రర్ మూవీ లాగా కాకుండా అట్లా. He was known for his skillful editing. Ray often emphasized the importance of editing in shaping the rhythm and pacing of the film. He also believed that cutting too soon or too late could drastically affect the storytelling. ఓకేనా, సో కట్స్ అనేది ఎక్కువ ఎర్లీగా ఉండకూడదు సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు, అండ్ లేట్ కూడా ఉండకూడదు. ఓకేనా, సో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుకోవాలి, రిమైనింగ్ అంతా తీసేసేయాలి. ఓకేనా, అండ్ యా, ఇది ఎడిటింగ్ ప్రాసెస్లో మీరు రాయాల్సింది. ఇట్లా సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాసారంటే లేకపోతే పారాగ్రాఫ్ వైజ్ రాసిన ఇట్స్ ఓకే, బికాస్ ఇఫ్ యూ కుడ్ నాట్ రిమెంబర్ దిస్ సబ్ హెడ్డింగ్స్. ఓకే, ఛాలెంజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్. రే ఫోకస్డ్ ఆన్ వేరియస్ ఛాలెంజెస్ ఆఫ్ ఫిలిం మేకర్స్ ఫేస్ ఫ్రమ్ లిస్టెడ్ బడ్జెట్ టు నావిగేటింగ్ కాంప్లెక్స్ ప్రొడక్షన్ షెడ్యూల్స్. ఓకే, చాలా ఫిలిం మేకింగ్ చేసేటప్పుడు బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్. Despite these challenges, he encouraged filmmakers to maintain their artistic vision and adapt to the circumstances. So
ఫిలిం మేకర్స్ అనేది ఆర్టిస్ట్లను గమనించుకోవాలన్నమాట. వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు అసలు వాళ్ళ 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 తగ్గట్టు కూడా ఫిలిం మేకర్ అనేది అడాప్ట్ చేసుకోవాలి సిచ్యువేషన్ని. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఇంట్రెస్ట్ లేకుండా అతన్ని ఫోర్స్ఫుల్గా అయితే చేయించలేం కదా. సో ఇప్పుడు అతని ఛాలెంజ్ అంటే లైక్ ఆర్టిస్ట్లని ఛాలెంజ్ చేయకుండా వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకొని జస్ట్ అట్లా మూవ్ ఆన్ అవుతూ వాళ్ళతో ఫిలిం మేకింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ మళ్ళీ స్కిప్ కొట్టిరు అనుకో మధ్యలో, ఫిలిం మధ్యలో, సో సినిమాకి ప్రాబ్లం అవుతుంది, అందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆన్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్స్, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆన్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్స్, ద డైరెక్టర్ రూల్ ఈస్ టు బి విజనరీ ఆఫ్ ద ఫిలిం, గైడింగ్ ఆల్ ఎలిమెంట్స్ టువర్డ్స్ ద సింగులర్ ఆర్టిస్టిక్ విజన్. ఓకే, అండ్ రే ఎంకరేజ్డ్ ఫిలిం మేకర్స్ టు డెవలప్ దేర్ యూనిక్ వాయిస్. సో సత్యజిత్ రే ఏమంటాడంటే, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది అనమాట. అదర్స్ని ఇమిటేట్ చేయకుండా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు ద ఆడియన్స్ అనేది తెలుసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అట్లా డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ అనేది అని చెప్పేసి సత్యజిత్ రే చెప్తుండు. హీ స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ ఎక్స్ప్రెషన్ అండ్ సినిమా. ఓకే, సో పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ అనేటి చాలా మ్యాటర్ చేసే మూవీలో, అండ్ దట్ ఈస్ వాట్ కల్చరల్ కాంటెక్స్ట్. ఇట్ టుక్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్. He believed that every filmmaker should stay rooted in their culture, drawing inspiration from their surroundings, society and history. So this is what guys, అంటే ఇక్కడ కల్చరల్ కాంటెక్స్ట్ అంటే ఫిలిం తీసేటప్పుడు ఇప్పుడు కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది అనమాట. సరౌండింగ్ సొసైటీ, ఆ కల్చర్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో మూవీ తీస్తే కొంచెం ఆ కల్చర్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి సినిమా మే గో విత్ ద ఫ్లో అనమాట. యా, దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఫిలిం మేకింగ్ అండ్ ది లెసన్ ఈస్ గివెన్ బై సత్యజిత్ రే. సో గైస్, థ్యాంక్ యూ. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, ద లింక్ విల్ బి గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. Yeah guys, I will keep updating with the next video. Thank you, bye bye.